గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం అటామిక్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని సక్సెస్ అవ్వాలని అంటే ఎటువంటి బేసిక్స్ని ఫాలో అవ్వాలి అనే విషయాల గురించి తెలుసుకుందామండి. ఇది రికార్డ్ చేసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే డైరెక్ట్గా ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వలేకపోయారో నా యూట్యూబ్ నుంచి ఈ వీడియోని మీరు చూడొచ్చు, మీ టీంతో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 బేసిక్స్ని మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి డ్రీమ్స్ లిస్ట్ రాసుకోవటం. సెకండ్ వన్ నేమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవటం. థర్డ్ వన్ వాళ్ళని కాంటాక్ట్ చేసి బిజినెస్ ఆపర్చునిటీ చూపించడం కోసం ఇన్వైట్ చేయటం. ఫోర్త్ వన్ బిజినెస్ ప్లాన్ చూపించడం లేదా ప్రొడక్ట్ డెమో చూపించటం. ఫిఫ్త్ వన్ వాళ్ళని మళ్ళీ ఫాలో అప్ చేయటం. వీటిని రిపీటెడ్గా మనము మన టీంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ రిపీటెడ్గా చేస్తూ ఉంటే మనం ఈ బిజినెస్లో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఒక్కొక్క పాయింట్ గురించి డీటెయిల్గా చూసుకుంటే డ్రీమ్స్ లిస్ట్. మనం అసలు ఈ ఆపర్చునిటీలోకి ఎందుకు వచ్చాము, ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నాం, నేను ఎందుకు ఈ బిజినెస్ని డెవలప్ చేయాలి, వై, ఆ ఎందుకు అనేది కనుక క్లియర్గా కనుక ఉంటే మనం ప్రతిరోజు కూడా ఒక టైం షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకొని ఆ డ్రీమ్స్ కోసం వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా మనం ఏం చేయాలనంటే డ్రీమ్స్ లిస్ట్ అనేది రాసుకోవాలి. ఇది ఒకటో రెండో అని కాకుండా నెవర్ ఎండింగ్ లిస్ట్. ఎప్పటికీ కూడా మన డ్రీమ్స్కి పులి స్టాప్ అనేది పెట్టకూడదు. ఒకటి ఫిలప్ అయిపోయింది అని అంటే మళ్ళీ ఇంకొక దాన్ని ఆ లిస్ట్లో యాడ్ చేసుకుంటూ ఉండటం. లైక్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది, ఎప్పటికప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్స్ వస్తూ ఉన్నాయి. సో నేను శాంసంగ్ యూస్ చేస్తా ఉన్నా. శాంసంగ్ 21 S21 వచ్చింది, తర్వాత S23 వచ్చింది, ఇప్పుడు S24 వచ్చింది. అట్లాగా ఓపెన్ టైప్ వచ్చింది, అప్గ్రేడ్ అవుతా ఉన్నాయి. అట్లానే ఒక్కొక్క గోల్ మనం అచీవ్ చేస్తున్నప్పుడు, లైక్ మనం ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాము, తర్వాత కావాలనుకుంటే పెద్ద ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి డ్రీమ్ రాసుకోవచ్చు. ఒక బైక్ కొనుక్కున్నాము, తర్వాత కారు కొనుక్కోవాలని రాసుకోవచ్చు. కారు కొన్నాము, ఇంకా మంచి లగ్జరీ కారు కొనుక్కోవాలని రాసుకోవచ్చు. ఇట్లా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10 లక్షలు మెయింటైన్ చేయాలనుకున్నాము, ఆ డ్రీమ్ ఫిలప్ అయింది. ఆ తర్వాత 1 కోటి రూపాయలు మెయింటైన్ చేయాలని చెప్పేసి రాసుకోవటం. ఇప్పుడు నెలకి ఒక 50,000 సంపాదించే పొజిషన్కి వచ్చాము, ఆ తర్వాత నెలకి 1,00,000 సంపాదించే పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి రాసుకోవటం. నెలకి అది కూడా ఫిలప్ అయితే నెలకి 2 లక్షలు సంపాదించే పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి రాసుకోవటం. అట్లా నెవర్ ఎండింగ్ డ్రీమ్స్ లిస్ట్ అనేది రాసుకోవాలి. ఇది బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆ డ్రీమ్స్ లిస్టు. ఇందులో మన ఫ్యామిలీకి రిలేటెడ్గా ఉండాలి, హెల్త్కి రిలేటెడ్గా ఉండాలి, అట్లానే మన బిజినెస్కి రిలేటెడ్గా ఉండాలి, అలానే సొసైటీకి అంటే తిరిగి ఇవ్వటం కోసం, కొంతమందికి హెల్ప్ చేయడం కోసం దానికి రిలేటెడ్గా ఉండాలి. ఇట్లా అన్ని ఆస్పెక్ట్స్ కూడా కలిపి బ్యాలెన్స్డ్ లైఫ్ అన్నీ కూడా సమపాలనలో ఉండేటట్లుగా మన డ్రీమ్స్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అది నెవర్ ఎండింగ్గా ఉండాలి. సో ఏదైతే మనం డ్రీమ్స్ రాసుకుంటున్నామో వాటికి ఒక డేట్ అనేది, డెడ్ లైన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఆ డ్రీమ్ ఏమవుతుందంటే గోల్ అవుతుంది. ఎగ్జాంపుల్కి నేను జనవరి 1 నుంచి 15 వరకు సేల్స్ మాస్టర్ కావాలని రాసుకోవటం. అట్లా కాకుండా నేను సేల్స్ మాస్టర్ కావాలి, నేను ఇంపీరియల్ మాస్టర్ కావాలనుకుంటే ఎప్పటికీ కావాలి. ఒక డేట్ అనేది దానికి పెట్టుకుంటే ఆ డ్రీమ్ ఏమవుతుందంటే గోల్గా మారుతుంది. అట్లా మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఈ గోల్ సెట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ బిజినెస్ ప్లాన్ అనేది పూర్తిగా అర్థం చేసుకొని అవగాహన ఉండాలి. అప్లైన్ తోటి కమ్యూనికేట్ చేసి ఆ గోల్స్ అనేది ఫిక్స్ చేసుకుంటే కరెక్ట్ టైం పీరియడ్ అనేది దానికి కేటాయించుకోగలుగుతాం, దాన్ని అచీవ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు నెలకి ఒక 50,000 సంపాదించేటువంటి పొజిషన్కి వచ్చాం. నేను 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, అది కూడా 2025 డిసెంబర్ వరకు అని అనుకుంటే అది సాధ్యం అవుతుందా కాదా? అందుకని ఆ డేట్ పెట్టుకునేటప్పుడు మీరు పూర్తి అవగాహనతోటి ఆ డేట్ కనుక పెట్టుకోగలిగితే మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ని ఒక్కొక్క దాన్ని అచీవ్ చేయగలుగుతారు. అట్లా అచీవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి మనం సెలబ్రేట్ చేసుకోగలుగుతాం,
సో ఇంకా ఫాస్ట్గా రిమైనింగ్ డ్రీమ్స్ని, ఆ గోల్స్ని కూడా మనం అచీవ్ అవ్వగలుగుతాం. అందుకని ఆ డేట్ సెట్ చేసుకోవడం అనేది ఏదో ఉదరాబదరాగా సెట్ చేసుకోకుండా పూర్తి అవగాహనతోటి డేట్ అనేది పెట్టుకోవాలి. సో ఇందులో షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఈ నెలలో మనకేం కావాలి, లేదా నెక్స్ట్ 6 మంత్స్లో ఏం కావాలి, ఈ 1 ఇయర్లో, ఈ ఆ, కొత్త సంవత్సరం వస్తూ ఉంది, కొత్త సంవత్సరం వచ్చేలోపు ఏం కావాలి, లేదా 2025లో మనకి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు మనం ఏం కావాలి, అటువంటి షార్ట్ టర్మ్ గోల్స్. అట్లనే మిడిల్ టర్మ్ గోల్స్. మిడిల్ టర్మ్ గోల్స్ అంటే ఒక 3 to 5 ఇయర్స్లో మనం ఏం కావాలనుకుంటున్నాం. ఇప్పుడు మనకు బైక్ ఉంది, నెక్స్ట్ ఒక 3 ఇయర్స్లో ఒక మంచి కారు ఎటువంటి ఈఎంఐ లేకుండా కొనుక్కోవాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం రెంట్కి ఉంటున్నాం, నెక్స్ట్ 3 ఇయర్స్లో ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలనుకోవటం. ఇప్పుడు మన పిల్లల్ని ఒక మామూలు స్కూల్లో చదివిస్తా ఉన్నాం, నెక్స్ట్ 3 ఇయర్స్లో వాళ్ళు ఏదైనా కొంచెం అప్గ్రేడ్ అంటే ఇంటర్మీడియట్ లేదా ఇంజనీరింగ్ ఇటువంటి చదువులకి హై క్లాసెస్కి వెళ్తున్నప్పుడు మంచి కాలేజీలో జాయిన్ చేయించాలనేటువంటి గోల్స్ పెట్టుకోవటం. సో ఇట్లా ఒక 3 to 5 ఇయర్స్కి సరిపడా గోల్స్, వాటిని మిడిల్ టర్మ్ గోల్స్ అంటారు. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఒక 10 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్, లైక్ మన ఇంపీరియల్ మాస్టర్ కావాలని పెట్టుకోవటం, రిటైర్మెంట్ లైఫ్. ఇప్పుడు నా ఏజ్ 41, 50 వరకు నేను రిటైర్ అయిపోవాలి, 50 వరకు నాకు ఎటువంటి ఇల్లు ఉండాలి, ఎటువంటి కారు ఉండాలి, ఎంత పొలం ఉండాలి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలి, ఏ సిటీలో నాకు ఇల్లు కావాలి, ఎంత మనీ నా చేతిలో ఉండాలి, సో ఎటువంటి టీంని నేను మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇట్లా లాంగ్ టర్మ్ గోల్స్, ఒక 10 ఇయర్స్ అండ్ అబౌవ్ రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ప్లాన్స్. సో ఇట్లా మనం పెట్టుకున్నటువంటి గోల్స్ని డివైడ్ చేసుకోవాలి. మనం ఇంపీరియల్ మాస్టర్ కావాలి అని చెప్పేసి ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని అచీవ్ చేయాలని అంటే ఫస్ట్ ఆటో సేల్స్ మాస్టర్ కావాలి. ఆటో సేల్స్ మాస్టర్ కావాలి అని అంటే ఫస్ట్ మనం సేల్స్ మాస్టర్ కావాలి. సేల్స్ మాస్టర్ కావాలి అని అంటే ఫస్ట్ మనం 7 lakhs పర్సనల్ పివి కంప్లీట్ చేసుకోవాలి. 7 lakhs పర్సనల్ పివి కంప్లీట్ చేసుకోవాలనుకుంటే రీటైలింగ్ చేయటము, లేదా మనం పర్సనల్గా ప్రోడక్ట్ వాడుకోవడం అనేది చేయాలి. సో అట్లా ఆ లాంగ్ టర్మ్ గోల్ ఇంపీరియల్ మాస్టర్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా మిడిల్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్, మంత్లీ గోల్స్ మనం పెట్టుకోగలిగినప్పుడు స్టెప్ బై స్టెప్ లాంగ్ టర్మ్ గోల్ని మనం అచీవ్ అవుతాం. అంతేగాని ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసి నేను నెక్స్ట్ ఇయర్కి ఇంపీరియల్ మాస్టర్ అవుతానంటే అక్కడ సాధ్యం కాని పని అది. సో ముందు ఉన్నటువంటి స్టెప్స్ ఖచ్చితంగా మనం ఒక్కొక్కటి అచీవ్ చేసుకుంటూ వెళ్ళగలిగితేనే ఆ లాంగ్ టర్మ్ గోల్ అనేది మనం రీచ్ అవ్వగలుగుతాం. అయితే ఈ గోల్ సెట్ చేసుకునేటప్పుడు స్మార్ట్గా మనం బిహేవ్ చేయాలి. సో స్మార్ట్గా అంటే ఇక్కడ ఎస్ ఫర్ స్పెసిఫికేషన్, స్పెసిఫిక్గా నాకు ఇది కావాలి, నాకు ఇంత కావాలి, నేను ఇది చేయాలి అని పర్టికులర్గా చెప్పగలగటం. అట్లనే మెజరబుల్, దాన్ని మనం ఎస్టిమేట్ చేయడానికి అవకాశం ఉండాలి. సో నేను చంద్రమండలంలో ఇల్లు కట్టుకుంటాను అని అంటే ప్రజెంట్ ఎవరు కూడా ఇంకా కట్టుకోలేదు, అది సాధ్యం కాదు. అట్లా కాకుండా దాన్ని మెజరబుల్గా దానికి ఎంత అవుతుంది, లేదా ఎన్ని రోజులు పడుతుంది, క్లియర్గా తెలియాలి. అచీవబుల్, అది సాధించటానికి వీలైనది అయి ఉండాలి. రియలిస్టిక్, అది రియల్గా ఉండాలి. ఏదో కల్లో వచ్చింది పెట్టుకున్నాం అని చెప్పేసి కాదు, రియల్గా. సో అటువంటిది ఎవరికన్నా ఉందా? సో లైక్ ఇప్పుడు మన ఇంపీరియల్ మాస్టర్ లైఫ్ స్టైల్ చూడొచ్చు, లేదా మన హ్యాంగిల్ పార్క్ గారు లైఫ్ స్టైల్ చూపించున్నారు, వాళ్ళ హౌస్ చూపించున్నారు, ఆయన కార్లు మనం చూస్తూ ఉన్నాము, ఆ, ఆయన లైఫ్ స్టైల్ మనం చూస్తూ ఉన్నాం, ఆయన ఏ విధంగా ప్రతి ఒక్కరికి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో రియలిస్టిక్గా ఉండాలి. సో అది ఎవరైనా సాధించి ఉండాలి, లేదా సాధించగలిగింది అయి ఉండాలి. అట్లానే ఒక టైం పీరియడ్ అనేది పెట్టుకోవటం. సో ఇట్లా ప్రతి మన గోల్ ఏదైతే ఉందో ప్రతి గోల్కి కూడా ఈ 5 పారామీటర్స్ మనం చెక్ చేసుకోవాలి. అది స్పెసిఫిక్గా ఉందా, మెజరబుల్గా ఉందా, అచీవబుల్గా ఉందా, రియలిస్టిక్గా ఉందా, దానికి ఒక టైం పీరియడ్ మనం పెట్టుకోగలిగామా. సో ఆ విధంగా ఉంటేనే అది స్మార్ట్ గోల్ అవుతుంది. సో యువర్ డ్రీమ్ ఈజ్ యువర్ ఫ్యూచర్ అంటున్నారు. సో ఇవాళ మనం ఏదైతే ఒక లైఫ్ అనుభవిస్తూ ఉన్నామో ఇది ఒకప్పుడు మన కళ. ఖచ్చితంగా ఒకప్పుడు మన ఆలోచన, మనం గతంలో తీసుకున్నటువంటి డెసిషన్సే ఇవాళ మనం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. సో ఫ్యూచర్లో ఎలా ఉండాలి
అనేదానికి ఈరోజు మనం తీసుకునేటువంటి నిర్ణయం, మన డ్రీమ్ ఏదైతే ఉందో. సో నాకిప్పుడు ఒక సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు కావాలనుకొని నేను కల కంటే ఫ్యూచర్లో నాకు ఖచ్చితంగా ఇల్లు వస్తుంది. దానికి తగ్గట్లుగా మనం ఈ ప్లాన్ని ఉపయోగించుకొని డెవలప్ చేసుకోగలుగుతాం. సో మన ఫ్యూచర్ ఏంటి అని అంటే, మన డ్రీమే మన ఫ్యూచర్. సో ప్రతి ఒక్కరికి, ఎవరికైనా సరే, ఎవరు ఎవరైనా సక్సెస్ అయి ఉన్నారు అని అంటే, వాళ్ళు ఇప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి చెప్తా ఉంటారు. ఆయన మిషైల్ మ్యాన్ అయ్యాడు అని అంటే, ఆయన పెట్టుకున్నటువంటి ఆ కళ, ఆ గోల్, ఆయన చనిపోయే లోపు ఆయన అచీవ్ అవటం జరిగింది. సో అట్లాగా ఇప్పుడు పిల్లల్ని అడిగితే నువ్వేమవుతావు పెద్దయినాక అంటే, నేను డాక్టర్ అవుతా, లేకపోతే ఇంజనీర్ అవుతా, నేను కలెక్టర్ అవుతా అని చెప్తా ఉంటారు. సో దానికి తగ్గట్లుగా వాళ్ళని మనం చదివించగలుగుతాము. వాళ్ళు ఆ టార్గెట్గా, ఆ డైరెక్షన్లో వాళ్ళు వెళ్ళగలుగుతారు. దాన్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది ఇవాళ మనం కనేటువంటి కళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ గోల్స్ పెట్టుకునేటువంటి ప్రాసెస్లో, వాటిని అచీవ్ చేసేటువంటి ప్రాసెస్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఛాలెంజెస్ వస్తాయి. ఎవ్వరూ కూడా సాఫీగా వాళ్ళ గోల్ని అచీవ్ చేయలేరు. అది రియలిస్టిక్గా ఉండి, ఇవాళ మనకి లేనిది కావాలి అనుకుంటే దానికోసం ఖచ్చితంగా మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి. సో ఆ గోల్ పెట్టుకోవడంలో మనకి ఛాలెంజ్ కావచ్చు. సో వాటిని ఎప్పుడైతే ఆ ఛాలెంజెస్ని, ఆ పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ మనం తీసుకొని మన ప్యాషన్ మనం చూపించగలుగుతామో డెఫినెట్గా మనం అచీవ్ అవుతాం. లైక్ ఇప్పుడు ఏదన్నా ఒక డెస్టినేషన్కి, ఈరోజు ఇక్కడి నుంచి విజయవాడలో, రేపు సండే విజయవాడలో మీటింగ్ ఉంది, వెళ్ళాలి అనుకున్నాం. నేను కారులో బయలుదేరాను. కారులో బయలుదేరినప్పుడు మేబీ మధ్యలో ఎక్కడన్నా టోల్స్ వర్క్ అవ్వక అక్కడ కొంతసేపు స్ట్రక్ అవ్వచ్చు. లేదా కార్కి ఆ, పంచర్ అయిపోయేసి కొంత లేట్ అవ్వచ్చు. లేదా ఆ రోడ్డు వర్క్ ఏదైనా చేస్తా క్లోజ్ అయితే ఇంకొక రోడ్లో వెళ్ళాల్సి వచ్చు. సో ఇట్లాగా వాట్ ఎవర్ ద థింగ్, ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ వాటిని మనం ఫేస్ చేసుకుంటూ మనం వెళ్ళాలనుకున్నటువంటి డెస్టినేషన్కి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. సో ఆ విధంగా కొంత పెయిన్ మనం తీసుకుంటేనే మన గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, లేజినెస్ని వదిలేయాలి. సో మనం మన హ్యాబిట్స్లో చేంజ్ రాకుండా పక్కనోళ్ళు మారాలి. మనం పొద్దున్నే నిద్రలేసి జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వకుండా నా టీం వాళ్ళందరూ అటెండ్ అవ్వాలి. నేను మీటింగ్ అటెండ్ అవ్వకుండా నా టీం వాళ్ళందరూ సెమినార్కి రావాలి. సో మనము రిటైల్ చేయకుండా నా టీం వాళ్ళందరూ రిటైల్ చేయాలి. సో ఇటువంటివి పెట్టుకుంటే అవి కలలుగానే ఉంటాయి. సో ఆ లేజినెస్ పోవాలి. మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. సో దాన్ని ఎప్పుడైతే వదులుకుంటామో ఎటువంటి గోల్నైనా సరే మనం రీచ్ అవ్వగలుగుతాం. గోల్కి తగ్గట్లుగా మనం కూడా అంత యాక్టివ్గా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. పోస్ట్ పోన్ మెంటాలిటీ అనేది వదిలేసేయాలి. లేటర్ ఈజ్ నౌ. తర్వాత అనేది మన నోటి నుంచి రాకూడదు. ఎవరికన్నా ప్రోడక్ట్ అడిగారు ఎవరన్నా, సో నేను సాయంత్రం తెచ్చిస్తాను, లేకపోతే రేపు ఇస్తాను, ఆ, ఆదివారం రోజు తెచ్చిస్తాను అనేటువంటి మాటలు చేయకూడదు. ఇప్పుడే ఇమ్మీడియట్గా మీరు గనక రియల్గా ఇప్పుడు ఇవ్వగలిగితే ఆన్ ది స్పాట్ ఇవ్వటానికే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఏదన్నా పని చేయాలి, ఎవరికన్నా జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయాలి, లేదా గుంటూరులో జరిగే మీటింగ్కి ఇన్వైట్ చేయాలి, లేదా బెంగళూరులో జరిగే మీటింగ్కి ఇన్వైట్ చేయాలి. ఇమీడియట్గా లిస్ట్ రాసుకోవడం, వాళ్ళకి కాల్ చేయటం, ఇన్వైట్ చేయటం. తర్వాత చేస్తాను అని అంటే అది తర్వాత 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 వినాయకుడి పెళ్ళి ఎప్పుడు అంటే రేపు అన్నట్లుగా రేపు 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 వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ పోస్ట్ పోన్ మెంటాలిటీని వదిలేసి ఇమీడియట్గా మన గోల్ రీచ్ అవ్వడానికి ఏదైతే పని ఉందో ఆ పనిని పోస్ట్ పోన్ అనేది చేయకుండా ఎప్పటికప్పుడే చేస్తూ ఉండాలి. మనం లాంగ్ టర్మ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఈరోజు ఖచ్చితంగా మనం కష్టపడాలి. సో మనం ఇంపీరియల్ మాస్టర్ అయ్యి అటువంటి ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే, మన ఇంపీరియల్ మాస్టర్ వచ్చినారు మిస్టర్ హాంగ్ గారు. ఆయన ఇల్లు చూస్తే 7,000 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అంటే 1.5 ఎకరాలో ఆయన ఇల్లు ఉంది. సో ఆయనకి కొరియాలోనే హైయెస్ట్ రిచెస్ట్ కార్ ఆయన దగ్గర ఉంది. సో ఆయన టైం ఆయన చేతిలో ఉంది. వాళ్ళ ఫ్యామిలీ తోటి ఆయనకు కావాల్సిన విధంగా ఆయన స్పెండ్ చేయగలుగుతా ఉన్నాడు. సో అటువంటి లైఫ్ స్టైల్ మనకు కావాలి. మనం కూడా ఆ విధంగా పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవాళ మనం కష్టపడాలి. మినిమం 3 ఇయర్స్ ఎవరైతే ఆపర్చునిటీని అంటిపెట్టుకొని కష్టపడగలుగుతారో అటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్కమ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది.
సో ఈ 3 ఇయర్స్ ఉండటం అంటే ఏదో ఐడి వేసుకుని ఊరుకుంటే కాదు. 3 ఇయర్స్ ఏదైతే పనులు చేయాలో దీనికోసం మన 8 కోర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. ఆ విధంగా మీరు 3 ఇయర్స్ చేయగలిగితే డెఫినెట్లీ డైమండ్ మాస్టర్ అండ్ అబోవ్ పొజిషన్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. సో సెకండ్ వన్ వచ్చేసి డ్రీమ్స్ లిస్ట్ రాసుకున్నాం. గోల్స్ని మనం సెట్ చేసుకున్నాం. ఆ తర్వాత వాటిని అచీవ్ చేయాలి అని అంటే ఇక్కడ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి అని అంటే ప్రాస్పెక్ట్ లిస్ట్ కావాలి. సో ఆ నేమ్స్ లిస్ట్ రాసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో దీన్ని ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. సో ఇక్కడ ఇక్కడ కూడా నెవర్ ఎండింగ్ నేమ్స్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. నా లిస్ట్ ఇంతే, నాకు 10 మందే తెలుసు, నేను ఈ 10 మందితోటే మాట్లాడతాను. 10 మంది నో చెప్పారంటే మనం డ్రాప్ అయిపోయే విధంగా ఉండకూడదు మన లిస్ట్. నెవర్ ఎండింగ్ మన లిస్ట్ అనేది ఎప్పుడూ కూడా కొత్త నేమ్స్ యాడ్ అవుతూనే ఉండాలి. మనకి కంటికి కనపడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకి ప్రాస్పెక్టే, డిస్ట్రిబ్యూటరే, కస్టమర్ అవటానికే అవకాశం ఉంటుంది. సో మీరు ఎవరినైనా చూడండి, పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? షాంపూ వాడకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? డిటర్జెంట్స్ వాడకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ప్రతి ఒక్కరూ అవి యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే అందరూ కూడా మనం లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. అందరిని, ఎవరిని కూడా ప్రీజడ్జ్ అనేది చేయకూడదు. సో యువర్ లిస్ట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ రిసోర్స్. ఇక్కడ మనకున్నటువంటి రిసోర్స్ ఏంటి అని అంటే మన లిస్టే. సో ఆ లిస్ట్ ఏదైతే ఎంత పెద్దదైతే మనం ప్రిపేర్ చేసుకోగలుగుతామో సో మనం అంత సక్సెస్ని సాధించగలుగుతాం. మన టీం కూడా అంత సక్సెస్ అవడానికి ఈ బిజినెస్ ఆపర్చునిటీ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో మనం ఇద్దరిని కదా స్పాన్సర్ చేసేది, ఇద్దరు పేర్లు రాసుకుంటే చాలు అనుకుంటే ఇద్దరు నో చెప్తే మనం ఆగిపోతామా? అట్లా ఉండకూడదు. నెవర్ ఎండింగ్. సో మన కింద టీం ఒక అతను చేయలేకపోతున్నాడు అని అంటే, అతను యాక్టివ్గా ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా అతని తరఫున కూడా మనం లిస్ట్ రాయించేసి వర్క్ చేస్తూ ఉండాలి. యువర్ లిస్ట్ ఈజ్ వెరీ బిగ్, చాలా పెద్దది. ప్రపంచమంతా కూడా మన లిస్టే. అందరికి కూడా ఈ ప్రొడక్ట్స్ అవసరం. సో ఎవరినైనా సరే మనం రాసుకోవచ్చు. ఎంత పెద్ద లిస్ట్ అయితే మనం రాసుకోగలుగుతామో అంత పెద్ద ర్యాంక్స్ గురించి మనం ఆలోచించగలుగుతాం. ఇవాళ మనం రాయల్ మాస్టర్ కావాలి, క్రౌన్ మాస్టర్ కావాలి, ఇంపీరియల్ మాస్టర్ కావాలి అని పెద్ద పెద్ద ర్యాంక్స్ గురించి ఆలోచిస్తున్నామనంటే అంత పెద్ద లిస్ట్ కూడా మన దగ్గర మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఈ బిజినెస్లో 90% ఆఫ్ పీపుల్ క్విట్ అయ్యేది ఎందుకు అని అంటే వాళ్ళు బిజినెస్ చేయలేక కాదు, వాళ్ళు ఎవరితో మాట్లాడాలి అనేటువంటి క్లారిటీ లిస్ట్ లేక. సో ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడంలో కనుక మనం సక్సెస్ అయ్యాము అని అంటే ఆటోమేటిక్గా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం. చాలామంది డ్రాప్ అయ్యే వాళ్ళు ఏదో కొన్ని పేర్లు మాత్రమే రాసుకుంటారు. ప్రీజెడ్ చేసేస్తారు, వాళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి అవసరం ఉంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వీళ్ళు డబ్బులు బాగా సంపాదించుకున్నారు. ఎనీవన్ ఎవరికైనా సరే, డబ్బు ఉన్నోళ్ళకైనా లేనోళ్ళకైనా పేస్ట్ బ్రష్ కావాల్సిందే, డిటర్జెంట్ కావాల్సిందే, షాంపూ కావాల్సిందే. సో ఎవరిని కూడా మనం ప్రీజెడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇవాళ అంబానీ దగ్గర డబ్బులు లేక మళ్ళీ కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటారా? సో ఎంత డబ్బున్న వాళ్ళకైనా సరే మళ్ళీ ఇంకా కావాలి, ఇంకా ఏదో చేయాలి అనేటువంటి ఆలోచనతోటే వెళ్తూ ఉంటారు. అందుకని లిస్ట్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. ఎంత పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసుకోగలిగితే అంత లిస్ట్ మీరు ప్రిపేర్ చేయండి. మినిమం మనకి ఇద్దరు చాలు. ఇద్దరు చాలు అని అంటే మనం ఇద్దరిని స్పాన్సర్ చేస్తే వాళ్ళిద్దరు ఏమన్నా గ్రౌండ్ మాస్టర్స్ అయిపోతారు ఇప్పుడు? సో అవుతారో కాదో తెలియదు, మధ్యలో ఏమవుతుందో తెలియదు. ఈవెన్ డైమండ్ మాస్టర్ అయిన తర్వాత డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు, శరాన్ రోజ్ మాస్టర్ అయిన తర్వాత కూడా డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే మినిమం ఒక 200 నేమ్స్ లిస్ట్ మనం రాసుకొని వర్క్ స్టార్ట్ చేయగలిగితే ఆ 200లో నుంచి మనకు కావాల్సినటువంటి ఆ నలుగురు క్రౌడ్ మాస్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళతోటి ట్రావెల్ చేయడానికి ఉంటుంది. సో అందుకని చాలా పెద్ద లిస్ట్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది వీలైతే సిటీ వైజ్, ఇప్పుడు లోకల్గా మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీకు లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరన్నా, సో ఇన్కమ్ వైజ్ వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది. సో మనం కామన్గా ఏం జరుగుతుంది అని అంటే మనం ఏదైతే సంపాదన సంపాదిస్తున్నామో మనకంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళతోటి మాట్లాడడానికి మనకు ఒక భయం ఉంటుంది. సో అందుకని ఇన్కమ్ వైజ్ రాసుకుంటే సో మనం ముందుగా మన ఇన్కమ్కి బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళని, అటు ఇటుగా ఉన్న వాళ్ళతోటి మనం ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. అటువంటి వాళ్ళతోటి బిజినెస్ కొంత డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మన ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగినప్పుడు మనకంటే హయ్యెస్ట్ ఇన్కమ్ ఉన్న వాళ్ళతోటి
మనం రీచ్ అవుతాం. అప్పుడు వాళ్ళతోటి ఈజీగా మాట్లాడగలుగుతాం. సో అందుకని సిటీ వైజ్, ఇన్కమ్ వైజ్ ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. సో మన లిస్ట్ అనేది ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎగ్జాంపుల్కి ఈరోజు నేను బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్తే అక్కడ ఎంప్లాయీస్ పరిచయం అవ్వచ్చు, లేదా పక్కన వచ్చినటువంటి కస్టమర్స్ పరిచయం అవ్వచ్చు. వాళ్ళతోటి మాట్లాడేసి వాళ్ళ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళని లిస్ట్లో యాడ్ చేసుకొని వాళ్ళతోటి రిలేషన్ బిల్డ్ చేయటం, వాళ్ళకు కూడా సరైనటువంటి టైంలో సరైనటువంటి పద్ధతిలో ప్రొడక్ట్ గురించో ఆపర్చునిటీ గురించో చెప్పడం. నేను ఫ్రీక్వెంట్గా ఈ మధ్యకాలంలో ఒక బ్యాంక్కి వెళ్తా ఉన్నా. సో ఆ బ్యాంక్ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఎంప్లాయీ బాల్డ్ హెడ్ తోటి ఉన్నాడు. వెళ్ళినప్పుడల్లా మనం ఈ వీటి గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన మొన్న 4 రోజుల క్రితం ఆర్డర్ పెట్టుకున్నాడు హెయిర్ కేర్ ప్రొడక్ట్స్. సో అట్లనే మొన్న వెళ్ళినప్పుడు నా కార్డు ఆ, వేరే వాళ్ళకి ఇస్తుంటే పక్కన వాళ్ళు చూసి అటామీనా ఇవి ప్రొడక్ట్స్ మొన్న మేము 20,000 కొన్నాము వేరే వాళ్ళ దగ్గర, బాగుంటాయి అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళతో కూడా మనం కార్డ్ ఎక్స్చేంజ్ చేసుకొని మాట్లాడటం జరిగింది. సో అట్లా మన లిస్టు ప్రతిరోజు కూడా నేమ్స్ అనేది యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఆ యాటిట్యూడ్ తోటి ఉంటే, మీరు పొద్దున్నే లేచారు, వాకింగ్కి వెళ్ళారు, అక్కడ కొంతమందిని పరిచయం చేసుకోవచ్చు. రోజు ఆ, అట్లా చూస్తూ పలకరిస్తూ వాళ్ళని చూసినప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళతోటి రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది. వాళ్ళనేమో లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇంక్లూడ్ ఎవ్రీ వన్, ఎవరిని కూడా మీరు ప్రీజడ్జ్ అనేది చేయొద్దు. మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలనంటే ప్రపంచం మొత్తం నేను ప్రొడక్ట్లు అమ్మగలను, ప్రపంచం మొత్తం నేను టీం ఫామ్ చేసుకోగలను. సో అట్లా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ఇంకా కొన్ని మెలకువలు చూసుకుంటే వెల్కమ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరిని కూడా బిజినెస్లోకి ఆహ్వానించండి. ప్రొడక్ట్ వాడటానికి వాళ్ళతోటి మాట్లాడండి. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్, ప్రీవియస్గా మనం ఏదన్నా కంపెనీ మారుంటే ప్రీవియస్ కంపెనీలో మనతో పాటు వర్క్ చేసినటువంటి కొలీగ్స్, మన నేబర్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, డైలీ మనం ఎవరెవరినైతే కలుస్తున్నామో పొద్దున పేపర్ వేసేవాడు కావచ్చు, కూరగాయల షాప్ వాడు కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎక్కడెక్కడ మనం ప్రతిరోజు ఎవరెవరితో అయితే మాట్లాడుతున్నామో ఎవరినైతే కలుస్తున్నామో ప్రతి ఒక్కరిని కూడా మనం పరిచయం చేసుకోవచ్చు. ఇప్పుడు రెగ్యులర్గా నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్తా ఉంటాను మన పార్సిల్స్ ఇవ్వడానికి. అక్కడ ఒక మేడము కౌంటర్లో ఉంటారు, ఆమెకి రోజు పోగానే విష్ చేయటం, గుడ్ మార్నింగ్ మేడం, ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉంది, ఇట్లా మనం రిలేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళతోటి కొంత చనువుగా ఉండగలుగుతాం. సో ఆమె ఏమన్నదంటే మొన్న ఒక రోజు, సార్ ఒక ఇన్సూరెన్స్ చేయండి అని చెప్పేసి అన్నది. డెఫినెట్గా చేస్తాను మేడం, నెక్స్ట్ మంత్ మా బాబు బర్త్డే ఉంది, ఆ రోజు ఒక ఇన్సూరెన్స్ చేద్దాం మనం అని చెప్పేసి అన్న. సో అట్లా వాళ్ళతోటి మనం రిలేషన్ పెంచుకుంటే వాళ్ళకి మనం ఏంటి సార్ ఇట్లా రెగ్యులర్గా పార్సిల్ ఇవ్వడానికి వస్తున్నారు కదా ఏంటి అని అంటే నేను ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్పేసి చెప్తా ఉంటా. సో మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి ఏంటి ఇవి చెప్పగలిగితే వాళ్ళకి తెలియజేసేటట్టుగా మనం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ నేమ్ కూడా మనం లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళను కూడా కస్టమర్ గాను టీం మెంబర్ గాను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరితో కూడా మనం మనిషిని చూడగానే నవ్వటం, వాళ్ళతోటి మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఉన్న బిజినెస్ అటువంటిది. అందుకని ప్రతి ఒక్కరిని కూడా ఇందులోకి ఆహ్వానించాలి. చేంజ్ యువర్ యాటిట్యూడ్ ఫ్రమ్ సెల్లింగ్ టు షేరింగ్ అండ్ టు సర్వింగ్. మనం ఎవరికైనా ప్రోడక్ట్ అమ్మాలి అని అంటే ఎప్పటికి అమ్మలేమండి. వాళ్ళ అవసరం ఏంటనేది తెలుసుకుంటే వాళ్ళ అవసరం తీర్చేటువంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే వాళ్ళతోటి మనం ఆ ప్రోడక్ట్ని అమ్మగలుగుతాం. వాళ్ళ దగ్గర నుంచి మనం బిజినెస్ చేయగలుగుతాం. సో ఒకరికి మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి, మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ గురించి షేర్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటనేది షేర్ చేసుకోవాలి. సర్వింగ్ మెంటాలిటీ తోటి మనం ఉండాలి. ఎప్పుడైతే మనం సర్వింగ్ మెంటాలిటీ తోటి ఉంటామో ఆటోమేటిక్గా మనకి రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. చాలామంది నా శాలరీ పెంచట్లేదు మా బాస్ అని చెప్పేసి ఉద్యోగాలు మారుతూ ఉంటారు, పని మాత్రం చేయరు. మనం ఎప్పుడైతే మనం చేసేటువంటి పని కంటే కూడా ఎక్కువ పని చేసి, దాన్నే సర్వీస్ మెంటాలిటీ అంటారు. మనం చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ పని మనం చేసి ఆ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వస్తుంది. సో అట్లాగే ఇక్కడ కూడా మనం మన కస్టమర్ కావచ్చు, టీం మెంబర్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నెయిబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మనం చేయగలిగినటువంటి సర్వీస్ వాళ్ళకి చేయగలిగితే వాళ్ళతోటి మన రిలేషన్ బాగుంటుంది, వాళ్ళతోటి మనం బిజినెస్ కూడా చేయగలుగుతాం. సో ఆటోమేటిక్గా సో దేవుడు మనల్ని ఈ బిజినెస్ ఆపర్చునిటీలోకి తీసుకొచ్చింది ఇది మన ఒక్కరి దగ్గర ఉంచుకోవడానికి కాదు.
సో ప్రతి ఒక్కరితో కూడా దీని గురించి మనం షేర్ చేసుకోవాలి. అంతేగాని మన దగ్గరే పెట్టుకుంటే మనము డెవలప్ అవ్వలేం. సో ఇక్కడ ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినప్పుడు మన వాళ్ళందరికీ కూడా చెప్పేసేయాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. సో అంతేగాని మన దగ్గరే ఉండిపోతే ఏమీ జరగదు. అట్లనే ఏ షార్ట్ పెన్సిల్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ఏ లాంగ్ మెమొరీ. చాలా మంది అనుకుంటారు, "ఆ, నాకు గుర్తుందిలే, నేను ఎగ్జాంపుల్కి ఇప్పుడు రేపు ఒంగోలుకి వెళ్తా ఉన్నా. ఒంగోలుకి వెళ్తే పలానా వాళ్ళతో మాట్లాడాలి, పలానా వాళ్ళతో మాట్లాడాలి అని అనుకుంటాం. అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళిన పనిలో పడి లేదా ఆ ఫంక్షన్ హడావుడిలో పడి ఎవరితో మాట్లాడాలనుకున్నామో మర్చిపోవచ్చు. అట్లా కాకుండా ఒక లిస్ట్ రాసుకుంటే, ఒంగోలు వెళ్తున్నామా, ఒంగోలులో ఎవరున్నారు, మన ఫ్రెండ్స్ ఎవరున్నారు, రిలేటివ్స్ ఎవరున్నారు, మనకు ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా, సో వాళ్ళ నేమ్స్ రాసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. నేను పలానా రోజు ఒంగోలుకు వస్తున్నాను, ఆ రోజు మనం ఈ టైంకి పలానా చోట కలుద్దాము అని చెప్తే, మనం ఒక 10 మందికి కాల్ చేస్తే కనీసం ముగ్గురు నలుగురన్నా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళల్లో కూడా ఒకరిద్దరు మిస్ అవ్వచ్చు. సడన్గా వాళ్ళకి ఏదైనా పని పడవచ్చు, లేదా మనకి టైం సరిపోకపోయి ఉండొచ్చు. సో అందుకని మెమొరీలో నాకు గుర్తుందిలే, గుర్తుంటుందిలే అని అనుకుని కాకుండా, నా ఫోన్లో లిస్ట్ ఉంది కదా, ఒంగోలు అని కొడితే వస్తాయి కదా అని అనుకోకుండా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఎవరితోటి ఏం మాట్లాడాము, ఎన్నింటికి కలుస్తా ఉన్నాం, ఎక్కడ కలుస్తా ఉన్నాం, ఒక టు డూ లిస్ట్, దాన్నే టు డూ లిస్ట్ అంటారు. ఆ విధంగా షెడ్యూల్ మనం చేసుకోగలిగితే, ప్లాన్డ్గా రాసుకోగలిగితే, సో అక్కడ రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది. సో మేక్ యువర్ లిస్ట్ ఇన్ ఏ డైరీ. మంచి ఒక డైరీ తీసుకొని లిస్ట్ రాసుకోవడానికి పెట్టుకోండి. లేదంటే ఒక లాంగ్ నోట్బుక్, మంచి రిజిస్టర్ నోట్బుక్ ఉంటుంది, అకౌంట్స్ రాసే ఇటువంటి నోట్బుక్స్, అటువంటివి తీసుకొని దాంట్లో పర్మనెంట్గా రాసుకుంటే మనకి ఆ లిస్ట్ పర్మనెంట్గా ఉంటుంది. ఎందుకు అనంటే, ఇవాళ నో చెప్పినటువంటి వ్యక్తి రేపు మీరు సేల్స్ మాస్టర్ అయినాకనో లేకపోతే డైమండ్ మాస్టర్ అయినాకనో, అట్లీస్ట్ మీరు ఇంపీరియల్ మాస్టర్ అయిన తర్వాత అయినా సరే ఎస్ చెప్పడానికి, బిజినెస్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మన లిస్ట్లో ఉన్న వాళ్ళ కళ్ళ ముందు మనం డెవలప్ అవుతూ, మన ఇన్కమ్ పెరుగుతూ, మనం ఒక్కొక్క డ్రీమ్ని అచీవ్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుందో, ఆటోమేటిక్గా ఇవాళ నో చెప్పినటువంటి వ్యక్తి మైండ్ సెట్ మారిపోతుంది. ఏదో ఒక రోజు మన బిజినెస్లోకి రావటము, మన ప్రోడక్ట్ యూజ్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు డైలీ స్టేటస్ పెట్టమని చెప్తా ఉన్నాం. స్టేటస్ ఇప్పుడు నేను ఢిల్లీ పోయాను, నేను ఫ్లైట్ ఎక్కాను, నేను ఫ్లైట్లో కూర్చున్నాను, నేను ఫ్లైట్లో ఫుడ్ తీసుకున్నాను, నేను పలానా ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఇవన్నీ ఎందుకు మనం పెడతా ఉంటామనంటే, కొంతమంది ఇన్స్పైర్ అవుతారు వాటిని చూసి. ఇప్పుడు ఆ, మా బాబుతో పాటు డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వచ్చేటువంటి పేరెంట్స్, సార్ ఎక్కడికి వెళ్ళినట్లున్నారే, ఏదో మన ఫ్లైట్ ఇవన్నీ ఏదో చూశాను మీ స్టేటస్లో అని అంటారు. అవును సార్, ఇట్లా ఢిల్లీ మీటింగ్ ఉంటే ఒక 3 days వెళ్ళొసి వచ్చాను." సో అట్లా కొరియా పోయినప్పుడు, సో ఇటువంటివి మనం మన యాక్టివిటీస్ అనేది తెలిసేటట్టు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవాళ నో చెప్పినటువంటి వ్యక్తి ఏదో ఒక రోజు మనకి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేసి మన బిజినెస్ చేయడానికి లేదా ప్రోడక్ట్ వాడటానికి ముందుకు రావడం జరుగుతుంది. మీరు మన పేస్ట్ గురించి ప్రతిరోజు కూడా రెగ్యులర్గా పెడతా ఉంటే, ఇవాళ ఎవరికైతే మనం పేస్ట్ గురించి చెప్పామో వాళ్ళకి డెంటల్ ప్రాబ్లం లేకపోయి ఉండొచ్చు. బట్ డెఫినెట్గా ప్రతిరోజు ఫుడ్ తీసుకున్నాం కాబట్టి, ఏజ్ పెరుగుతూ ఉంది కాబట్టి ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తుంది. సో మనం వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేస్తే ఎవ్వరు కూడా మన దాంట్లోకి రారు, తర్వాత మనతోటి మాట్లాడరు, ప్రొడక్ట్ తీసుకోరు. అందుకని ప్రతి ఒక్కరితో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. సో అందరిని కూడా లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. వాళ్ళు ఈడు నువ్వు చెప్పాడు, నన్ను ఎగతాళి చేశాడు, ఈడు నన్ను ఇట్లా అన్నాడు అని చెప్పేసి అది మనసులో పెట్టుకొని వర్క్ చేస్తే కాదు. సో ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఏంటి అని అంటే, మన సక్సెస్సే. మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం రాసుకున్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఇది పర్మనెంట్గా ఉండేటట్లుగా పెట్టుకోవాలి. సో దానికోసం ఒక మంచి డైరీ కానీ లాంగ్ నోట్బుక్ కానీ పెట్టుకుంటే, ఆ లిస్ట్లో మనం ఏదైతే పేర్లు రాసుకుంటున్నామో, మీరు ఇవాళ 100 పేర్లు రాశారు, స్టార్ట్ చేశారు, రేపు ఒక 5 పేర్లు యాడ్ చేశారు, ఆ తర్వాత ఇంకో 10 పేర్లు యాడ్ చేశారు, ఈ నెలలో ఒక 200 పేర్లు మొత్తం రాయగలిగారు. సో ఇవాళ ఎవరైతే ఇవాళ మనకు కాల్ చేస్తే ఇవాళ కుదరలేదన్నారు, రేపు వస్తానంటారు, మళ్ళీ రేపు కాల్ చేయాలి, రేపు కూడా కుదరలేదు, నెక్స్ట్ సండే వస్తానంటారు, నెక్స్ట్ సాటర్డేని కాల్ చేసి గుర్తు చేయాలి. లేకపోతే జనవరి నుంచి చేద్దామని కొంతమంది అంటారు. సో మావాడు నా బర్త్డే నుంచి చేద్దామని కొంతమంది అంటారు. అబ్బా, రేపు అమావాస్య, మంచి రోజు చూసుకొని చేద్దామని కొంతమంది అంటారు. అందుకని లిస్ట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా మనం
మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరిని కూడా మన కాంటాక్ట్లో ఉంచుకొని వాళ్ళతోటి రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన బిజినెస్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఒకరు ఇవాళ ఇమ్మీడియట్గా రావచ్చు, ఒకరు నెల తర్వాత రావచ్చు, ఒకరు మీరు సేల్స్ మాస్టర్ అయినాక రావచ్చు, ఒకరు మీరు ఇంపీరియల్ మాస్టర్ అయినా కూడా రావచ్చు. సో అందుకని ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి, ఎవరిని కూడా మర్చిపోకుండా ఉండాలి అనుకుంటే ఒక మంచి డైరీ నోట్బుక్ అనేది సపరేట్గా లిస్ట్ రాయడం కోసమే సపరేట్గా పెట్టుకోండి. ఇంకా దాంట్లో ఇంకేమీ కూడా రాయొచ్చు. ముందు 10 పేజీల్లో లిస్ట్ రాసి వెనక 11 పేజీ నుంచి రోజు ఒక ప్లాన్ చెప్పుకుంటూ పోతే ఆ డైరీ అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ఇది అయిపోయింది ఇంకోటి కావాలని చెప్పేసి దాన్ని పక్కన పడేస్తాం, ఈ లిస్ట్ అంతా కూడా పోతుంది. అందుకని లిస్ట్ రాసుకోవడానికి సపరేట్గా ఒక నోట్బుక్ ఆర్ డైరీ పెట్టుకోవడం అనేది ఇక్కడ వన్ ఆఫ్ ద సీక్రెట్. సో అట్లానే ఎంటీ యువర్ మైండ్, దెన్ మైండ్ విల్ ఫైండ్ మోర్ నేమ్స్ ఫర్ యూ. పలానా వాడు నన్ను పలానా రోజు ఇట్లా అన్నాడు. సో ఇటువంటివన్నీ మనం మైండ్లో పెట్టుకుంటే వాళ్ళ పేరు మనం లిస్ట్లో రాసుకోలేం. ఎవరికైనా సమాధానం చెప్పడానికి మన దగ్గర మన సక్సెస్ ఉంటుంది, మన ప్రొడక్ట్ ఉంది. ప్రతి ఒక్కరికి అవసరమే. ఇవాళ వాళ్ళకి అవసరం లేకపోయి ఉండొచ్చు, రేపేం ప్రాబ్లం వస్తుందో తెలియదు. రేపు వాళ్ళు యూజ్ చేసే షాంపూ వల్ల ఏమైందో తెలియదు, వాళ్ళు యూజ్ చేసే డిటర్జెంట్ వల్ల ఏమైందో తెలియదు. ఆటోమేటిక్గా ఏదో ఒక ప్రోడక్ట్ బెనిఫిట్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే లిస్ట్ రాసేటప్పుడు మన మైండ్ని ఫ్రీగా పెట్టుకోవాలి. వాళ్ళ గురించి ఏ రకమైనటువంటి ఆలోచనలు నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఏవి కూడా మైండ్లో పెట్టుకోకుండా లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలానే అనదర్ టెక్నిక్, ఫైండ్ డ్రీమర్స్ బిగ్గర్ దాన్ యూ. మనకంటే పెద్ద కలలు కనేటువంటి వాళ్ళని మనం లిస్ట్లో రాసుకోవడానికి రెడీగా ఉండాలి. సో కొంతమంది లైక్ ఇప్పుడు నా కార్లు అంటే కొంచెం పిచ్చి ఉంది, నేను హైబ్రిడ్ హై క్రాస్ కార్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నా. సో నాకంటే గొప్పగా ఆలోచించేవాడు నేను బ్యాటరీది బిఎండబ్ల్యూ కార్ కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. నేను ఒక ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటున్నా, ఒక త్రిబుల్ బెడ్రూమ్ 2000 ఎస్ఎఫ్టీ తోటి ఒక ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నా. సో నా ఫ్రెండ్ ఇంకొకడు నాకు అపార్ట్మెంట్ వద్దు, ఇండివిడువల్ హౌస్ మంచిది, ఒక 500 స్క్వేర్ యార్డ్స్లో కావాలి, సో డూప్లెక్స్ లాగా కట్టుకొని ఉండాలి అనుకుంటున్నా. సో అట్లాగా మనకంటే పెద్దగా ఆలోచించే వాళ్ళని, నేను ఇప్పుడు రోజుకి 1,00,000 సంపాదించాలనేటువంటి ఆలోచనతో ఉన్నా, ఇంకొకడు నాకు రోజుకి 5 లక్షలు కావాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. సో అట్లా మనకంటే పెద్దగా ఆలోచించగలిగేటువంటి వ్యక్తుల్ని మన లిస్ట్లో ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి. ఖచ్చితంగా మనం ఒక లిస్ట్ రాసుకొని వాళ్ళ గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనకంటే పెద్దగా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు, పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు. సో వాళ్ళ పిల్లల్ని, నేను మా అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించాలనుకున్నా, ఇంకొకడు మా ఫ్రెండు వాళ్ళ అబ్బాయిని ఐఐటి చదివించాలనుకుంటా ఉంటాడు. సో మామూలు ఇంజనీరింగ్తో కంపేర్ చేస్తే ఐఐటి ఈజ్ బిగ్గర్. సో అట్లా మనకంటే పెద్దగా ఆలోచించేటువంటి వ్యక్తుల్ని మనం మన లిస్ట్లో ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలిగితే సో వాళ్ళని కన్విన్స్ చేయడం ఈజీ అవుతుంది. సో ఆల్వేస్ గో అప్ సైడ్. మనకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళతోటి, మనకంటే బెటర్గా ఉన్న వాళ్ళతోటి మనం కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కానీ మన మెంటాలిటీ ఎట్లుందంటే, అంటే కామన్గా ఎక్కువ మందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువతోటి మనకంటే తక్కువ వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటారు. బట్ మన దగ్గర ఉన్నటువంటి ఆపర్చునిటీ, ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. ఇక్కడ పెద్ద పెద్దవి కూడా సాధించడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రూవ్ కొంతమంది అచీవ్ చేస్తున్నారు. సో మనం ఆ యాటిట్యూడ్ తోటి ఉండి అటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ అటువంటి వాళ్ళని లిస్టులో యాడ్ చేసుకోవాలి. అంతేగాని మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ, మనకంటే తక్కువ, ఇప్పుడు నేను నెలకి 30,000 సంపాదిస్తున్నా, నెలకి 10,000 సంపాదించే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తా అటువంటి వాళ్ళతోటి మనం వర్క్ చేయాలి అని అంటే, నేను ఇప్పుడు నెలకి 50,000 సంపాదిస్తున్నా కాబట్టి నెలకి 5 ప్రొడక్ట్స్ కొని వాడుకుంటున్నా. సో 10,000 సంపాదించే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు నెలకు ఒక ప్రోడక్ట్ కొనుక్కొని వాడగలుగుతారు. సో అట్లా కాకుండా ₹1,00,000 సంపాదించే వాళ్ళని కనుక మనం కనెక్ట్ అవ్వగలిగితే వాళ్ళ నెలకి 10 ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడగలిగేటువంటి క్యాపబిలిటీ వాళ్ళకు ఉంది. సో అందుకని ఎప్పుడు కూడా కింద స్థాయికి చూడకుండా పై లెవెల్కి చూడటానికి ప్రయత్నం చేయాలి. సో ఫైండ్ క్రియేటివ్ అండ్ డెడికేటెడ్ పీపుల్ ఇన్ యువర్ బిజినెస్. సో మనం ఏదైతే ఇట్లా లిస్ట్ రాసుకొని వర్క్ చేసుకుంటూ వెళ్తా ఉన్నామో, మన టీంలో వచ్చేటువంటి మెంబర్స్లో లేదా మన లిస్ట్లో ఉన్న వాళ్ళలో కొంతమంది క్రియేటివ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకు ఒక స్కిల్ ఉంటుంది.
ఏదో గొప్పతనం ఉంటుంది వాళ్ళ దగ్గర. సో అట్లానే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు బిజినెస్కి కానీ, మనకి కానీ, మన ఆలోచనలకు కానీ. సో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతోటి కలిసి మనం వర్క్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అట్లనే ఇన్వాల్వ్ యువర్ ఫ్యామిలీ విత్ వైల్ మేకింగ్ యువర్ లిస్ట్. లిస్ట్ రాసుకునేటప్పుడు మనం ఒక్కరిమే కూర్చొని లిస్ట్ రాయటం కాదు. ఓకే, మీరు ఒక్కరే కూర్చొని కొంత లిస్ట్ రాశారు, అది ఒక 50 పేర్లు 60 పేర్లు రాశారు, ఆగిపోయింది. ఆ తర్వాత మీ లిస్ట్ ఇంకా పెరగాలి అనుకుంటే మీ స్పౌస్, వైఫ్ ఆర్ హస్బెండ్ని పక్కన పెట్టుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, లేదా వాళ్ళ రిలేటివ్స్ ఎవరున్నారు, వాళ్ళ నేమ్స్ రాసుకోవచ్చు. వాళ్ళ కొలీగ్స్ ఎవరున్నారు, వాళ్ళ నేమ్స్ రాసుకోవచ్చు. వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరున్నారు, వాళ్ళ నేమ్స్ రాసుకోవచ్చు. సో అట్లా బ్రదర్ తోటి, సిస్టర్ తోటి, మన ఫాదర్ తోటి, మదర్ తోటి, మన పిల్లలతోటి కూడా కూర్చొని మనం లిస్ట్ రాసుకోవచ్చు. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు. సో అట్లా మనం తెలుసుకోగలిగితే వాళ్ళని కూడా లిస్ట్లో యాడ్ చేసుకొని, ఇప్పుడు పిల్లలు ఫ్రెండ్స్ అంటే బర్త్డేకి అందరిని పిలుస్తూ ఉన్నారు, లేదా స్కూల్లో గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ మనం అడుగుతా ఉన్నాం. సో అట్లా వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ యొక్క పేరెంట్స్తో కూడా మనం కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మనం లిస్ట్ని పెంచుకోవడానికి మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలానే ఇంకొక పాయింట్ చూస్తే, డోంట్ ప్రీజడ్జ్. ఎవరిని కూడా ప్రీజడ్జ్ చేయొద్దు. వీడికి బాగా డబ్బు ఉంది, వీడికి అసలు ఉద్యోగమే లేదు. ఉద్యోగం లేకపోతే మనం ఆపర్చునిటీ చూపిస్తాం. వాళ్ళకి బాగా డబ్బు ఉంటే వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా హెల్దీగా ఉండటం కోసం మనం ప్రోడక్ట్ని వాళ్ళకి పరిచయం చేయొచ్చు. అంతేగాని వీళ్ళు చేస్తారు చెయ్యరు, వీళ్ళకి ప్రోడక్ట్ అవసరం ఉంది అవసరం లేదని ప్రీజడ్జ్ చేస్తే మనం ఒక నేమ్ కూడా రాసుకోలేం. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒకటి ఉంటుంది, అది మనకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. అందుకని ఎవరిని కూడా ప్రీజడ్జ్ అనేది చేయకూడదు. వాళ్ళకేం కావాలో మనకేం తెలుసు, వాళ్ళ ఆలోచన ఎట్లుందో మనకేం తెలుస్తుంది. సో డోంట్ ప్రీజడ్జ్. మనం మనం డిసైడ్ చేయకూడదు ఎవరు ఏంటి అనేది. సో ప్రతి ఒక్కరిలో కూడా మనకి కనెక్ట్ అయ్యేది ఏముంది, సో వాళ్ళలో మనకు కనెక్ట్ అయ్యేది ఏది ఉందో ఆ పాయింట్ తోటి మనం వెళ్ళగలగాలి. అట్లా వాళ్ళ నేమ్ లిస్టులో రాసుకొని వాళ్ళని ఆ వేలో మనం కనుక వెళ్ళగలిగితే, ఒక అతనికి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించడం ఇష్టం, బట్ ఆయన ఇన్కమ్ తక్కువ ఉంది, బాగా చదివించాలనుకుంటున్నాడు. దానికోసం ఏం చేయాలి? అతని ఇన్కమ్ పెరగడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆపర్చునిటీని చూపించాలి. ఒక అతను వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవాలనుకుంటున్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఏజ్ పెరిగే కొంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అతన్ని ఎట్లా కనెక్ట్ అవ్వాలి? మన దగ్గర ఉన్నటువంటి హెల్త్ ప్రొడక్ట్స్ తోటి అతను కనెక్ట్ అయితే అతను తీసుకుంటాడు, వాళ్ళ పేరెంట్స్కి ఆరోగ్యాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా మన బిజినెస్కి కనెక్ట్ అయ్యే విధంగా ఏదో ఒకటి ఉంటుంది. అది ప్రొడక్ట్ కావచ్చు, లేకపోతే ఆపర్చునిటీ కావచ్చు, వాళ్ళకున్న డ్రీమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద థింగ్. సో దాంతో మనం వెళ్ళగలగాలి, అది మనం ఐడెంటిఫై చేయాలి. సో అట్లా మన కోసం, అంటే మనం ప్రోడక్ట్ కోసం ఎవరన్నా వెయిట్ చేస్తూ ఉన్నారేమో, మన రిలేటివ్సే, లేకపోతే ఎవరన్నా మనకి మంచి ఆపర్చునిటీ ఇస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారేమో, మనకు తెలియదు కదా. సో మన లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక దాని గురించి ఎదురు చూడటం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ ఎదురు చూపు అనేది మన ద్వారా కనెక్ట్ అవుతుందేమో, ఎవరికి తెలుసు. సో అట్లనే అన్ ఇన్నోసెంట్ పర్సన్ విల్ గివ్ ఏ ఇంటెలిజెంట్ పర్సన్. సో చాలా మంది, "అబ్బా, వీడికి అసలు సర్కిల్ లేదు, వీడు ఉద్యోగం చేయడు, వీడికి ఏమి తెలియదు, బాగా చదువుకోలేదు, ఏదో చిన్న ఉద్యోగం చేస్తా ఉన్నాడు, బతికేస్తా ఉన్నాడు" అనేటువంటి వర్షంలో ఉంటారు. సో ఇన్నోసెంట్ పర్సన్. సో అటువంటి వాళ్ళ ద్వారానే ఒక ఇంటెలిజెంట్ పర్సన్ మన టీంలోకి రావటం జరుగుతుంది. సో ఒకవేళ అతను బిజినెస్ చేస్తాడో లేకపోతే డ్రాప్ అయిపోతాడో, చేయలేక ఆగిపోతాడో తెలియదు, కానీ అతను పోయేలోపు మనకి ఒక మంచి పర్సన్ని పరిచయం చేసి వెళ్ళిపోవచ్చు. సో అట్లా ఇవాళ మన టీంలో కూడా చాలా మంది ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు రావడానికి కారణమైన వాళ్ళు బిజినెస్లో ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు పరిచయం చేసిన వాళ్ళు మనతో పాటు కలిసి సేల్స్ మాస్టర్ అవుతున్నారు, డైమండ్ మాస్టర్ అవుతున్నారు, ఇంపీరియల్ మాస్టర్ కూడా అవుతారు. సో అందుకని ఎవరిని కూడా మనం ప్రీజడ్జ్ అనేది చేయకూడదు. సో అట్లనే అనదర్ పాయింట్, మేక్ షెడ్యూల్ ఫర్ మేకింగ్ ఏ లిస్ట్. ఇది మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు అని అంటే లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ టైం కేటాయించుకోవాలి. ఒక గంట కూర్చొని లిస్ట్ రాయటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు అనే దానికి పునాది ఏంటి అని అంటే, ఈ బిజినెస్ మీరు ఎందుకు స్టార్ట్ చేశారు, ఎవరితో పాటు చేయాలనుకుంటున్నారు, ఈ లిస్టులు ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇక్కడ ఫస్ట్ థింగ్. దానికోసం కొంత టైం కేటాయించాలి. మీరు ఒక సండే రోజు కూర్చొని లిస్ట్ రాసుకుంటారో, లేకపోతే మీరు నైట్ టైం
ఈవినింగ్ మీ పనులన్నీ అయిపోయిన తర్వాత కూర్చొని లిస్ట్ రాసుకుంటారో, లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఒక అరగంట నిద్ర ముందు లేచి లిస్ట్ రాసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటారో, వాట్ ఎవర్ ద థింగ్, లిస్ట్ రాసుకోవడానికి టైం కేటాయించుకొని మనం రాయగలిగితే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం. సో సిట్ విత్ పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతంగా కూర్చొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా లిస్ట్ రాయడానికి ప్రయత్నం చేయండి. మీ మీ మైండ్ యొక్క పవర్ మొత్తాన్ని కూడా యూజ్ చేయండి. ఫుల్లీ ఫోకస్డ్గా లిస్ట్ రాయండి. మీ ఫాస్ట్ అంతా, మీరు ఎక్కడ పుట్టారు, ఓ, ఎవరితో పాటు కలిసి పెరిగారు, ఎక్కడ చదువుకున్నారు, మీ క్లాస్మేట్స్ ఎవరు, ఎవరితో ఎక్కడ ఉద్యోగం చేశారు, మీ కొలీగ్స్ ఎవరు, మీరు ఎటువంటి ఫంక్షన్స్ అటెండ్ అయ్యారు, మీ రిలేటివ్స్ ఎవరు, మీ నైబర్స్ ఎవరు. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా రిమైండ్ చేసుకోండి. రిమైండ్ చేసుకొని లిస్ట్ రాసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో మనం ఏదన్నా ఫంక్షన్ ఆల్బమ్ కానీ వీడియో కానీ చూడొచ్చు, మన మొబైల్లో ఉన్నటువంటి పాత ఫోటోలు చూడొచ్చు. సో ఇట్లా ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఫాస్ట్ అంతా కూడా గుర్తొస్తుంది. ఆటోమేటిక్గా మనం ఆ లిస్ట్లో వాళ్ళని యాడ్ చేసుకోగలుగుతాం. వాళ్ళ పేరు గుర్తుంటే రాసేసుకోండి, వాళ్ళ నెంబర్ కావాలంటే తర్వాత మనం కనుక్కోవచ్చు. ఆటోమేటిక్గా ఎవరో ఒకరికి కనెక్ట్ అయి ఉంటారు. మేబీ మన రిలేటివ్స్ అనుకోండి, క్లోజ్ రిలేటివ్స్ ఎవరున్నారో వాళ్ళని అడిగితే వాళ్ళ నెంబర్ ఇస్తారు. మన ఫ్రెండ్స్ అనుకోండి, మన క్లాస్మేట్స్ ఎవరో ఒకరి నెంబర్ ఉంటుంది, వాళ్ళని అడిగితే వాళ్ళ నెంబర్ ఉండొచ్చు. మన నైబర్స్, మేనేజర్కో లేకపోతే ఇంకా ఎవరైనా కొలీగ్స్కి కాల్ చేస్తే వేరే కొలీగ్స్ నెంబర్స్ కూడా మనకి ఇవ్వచ్చు. సో నేమ్ అనేది గుర్తు చేసుకొని ఫాస్ట్ అంతా కూడా నేమ్ రాసుకుంటే వాళ్ళ నెంబర్ అనేది మనం సంపాదించవచ్చు, తర్వాత వాళ్ళని కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో సిట్ విత్ రిసోర్స్ఫుల్ స్టేట్. మొబైల్ దగ్గర పెట్టుకుంటే మొబైల్లో కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో నుంచి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదన్నా టెలిఫోన్ డైరీ ఉంటే దాన్ని దగ్గర పెట్టుకుంటే దాంట్లో అంతకుముందు కొన్ని నెంబర్స్ మనం రాసుకొని ఉంటాం. దాని ద్వారా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే దాంట్లో మనకి ఫ్రెండ్స్ ఉంటారు, దాని ద్వారా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వాట్సాప్లో మనకి కొంతమంది కనెక్ట్ అయ్యి మెసేజ్ పెడతా ఉంటారు, దాని ద్వారా లిస్ట్ రాసుకోవచ్చు. సో ఇట్లా ఒక ఆల్బమ్నో లేకపోతే ఒక ఫంక్షన్ వీడియోనో మొబైల్ ఫోన్ పెట్టుకోవటం, ఫోన్ డైరీ పెట్టుకోవటం, ఇటువంటివన్నీ కూడా దగ్గర పెట్టుకున్నప్పుడు మనం లిస్ట్ని ఇంకా పెద్దదిగా రాసుకోగలుగుతాం. సో అట్లా మీ టెలిఫోన్ డైరీ, మొబైల్ కాంటాక్ట్స్, మీ ఈమెయిల్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వీటిని దగ్గర పెట్టుకొని లిస్ట్ ప్రిపేర్ చేసుకోవటం. అట్లనే ఎక్స్పాండ్ యువర్ లిస్ట్ డైలీ. ప్రతిరోజు కూడా మన నేమ్స్ లిస్ట్కి మినిమం 2 నేమ్స్ యాడ్ అవుతూ ఉండాలి. మీరు మ్యాక్సిమం ఎన్ని చేయగలిగితే అన్ని యాడ్ చేయొచ్చు. ప్రతిరోజు 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 కూడా లిస్ట్ ప్రిపేర్ చేసేటువంటి డైరీ ఏదైతే ఉందో కళ్ళ ముందు కనపడతా ఉండాలి. దాంట్లో రోజు ఒకటో రెండో నేమ్స్ యాడ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. సో అట్లా యాడ్ చేసినటువంటి ప్రతి వాళ్ళతోటి కూడా మనం రిలేషన్ మెయింటైన్ చేయటం, మన బిజినెస్కి ఉపయోగించుకోవటం. సో లిస్టు ప్రిపేర్ చేసేటప్పుడు మీ వాట్సాప్ గ్రూప్, ఇప్పుడు చాలామంది మన నెంబర్ కూడా గ్రూప్లలో యాడ్ చేస్తూ ఉంటారు. సో ఆ గ్రూప్లో ఎవరున్నారు ఏంటి వాళ్ళ నెంబర్స్ కూడా మనం యాడ్ చేసుకొని వాళ్ళతోటి రిలేషన్ బిల్డ్ చేసి ఆపర్చునిటీని పెంచుకోవచ్చు. ఫేస్బుక్లో చాలామంది మనకి కొంతమంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెడతా ఉంటారు, ఎవరు పెట్టారు, లేదా మనకు ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరున్నారు, దాని ద్వారా లిస్టు పెద్ద చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మనల్ని ఫాలో అవుతూ ఉంటారు, మెసేజ్లు పెడతా ఉంటారు. సో వాళ్ళతోటి లిస్ట్ పెంచుకోవచ్చు. అసోసియేషన్స్, మనం ఏదైనా ఒక కాలనీలో ఉన్నాం, ఆ కాలనీలో ఒక అసోసియేషన్ ఉంటుంది. సో అందులో ఉన్న వాళ్ళని లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మన ఫోన్ బుక్, ఫోటో ఆల్బమ్, ఫ్యామిలీ ఫంక్షన్స్ వీడియోస్. సో ఇవన్నీ కూడా మనం లిస్ట్ని పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి టూల్స్. సేమ్ థింగ్ డూప్లికేట్. సో దీన్ని మనం డూప్లికేట్ చేయటం అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. సో మన టీంలో ఇవాళ ఒక 10 మంది యాక్టివ్గా ఉన్నారంటే 10 మంది దగ్గర మన దగ్గర ఒక 200 నేమ్స్ ఉన్నాయి. ఈ 10 మంది దగ్గర కూడా మనం కూర్చొని వాళ్ళకి కరెక్ట్గా గైడ్ చేసి లిస్ట్ రాసుకోవడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో దాన్ని ఎట్లా రాసుకోవాలి ఏంటి అనేది మనం చెప్పగలిగితే ఏమవుతుంది, ఒక్కొక్కరి దగ్గర 200 నేమ్స్ మనం రాయించగలిగామంటే 2000 నేమ్స్ వస్తాయి. మన నెట్వర్క్ ఏమవుతుంది, దాంతో పెరుగుతుంది. సో రేపు వచ్చినటువంటి ఆ 2000 నేమ్స్ తోటి మనకు 200 టీం అయింది అనుకోండి. ఆ 200 మంది దగ్గర కూర్చొని మనం లిస్టు డూప్లికేట్ చేయగలిగితే మళ్ళీ ఒక్కొక్కరి దగ్గర 200 నేమ్స్ వచ్చినాయంటే ఆల్మోస్ట్ వేలు, లక్షలు, కోట్లలోకి టీం వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లా డూప్లికేషన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే మన టీం మెంబర్స్ ఉన్నారో, మన టీంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ రాయటం కోసం మనం ప్రిపేర్ చేయాలి. అవసరమైతే దీనికోసం ఎడ్యుకేషన్ సెంటర్లో కూర్చొని ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకోవచ్చు. నేమ్స్ లిస్ట్ రాసేటువంటి మీటింగ్, లిస్ట్ ప్రిపరేషన్ మీటింగ్.
సో వాళ్ళు లిస్ట్ రాయడానికి మనం అక్కడ గైడ్ చేయొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ రాసుకుంటారు. సో ఎవరైతే కొంతమంది అబ్బా ఈయన ఎప్పుడు లిస్ట్ రాసుకుంటా ఉంటారో వెయిట్ చేయండి. డెఫినెట్గా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది వాళ్ళకి ఏదో ఒక రోజు అర్థమవుతుంది. సో అటువంటి ఒక మీటింగ్ కండక్ట్ చేయటం, లేదా ఒక హోమ్ మీటింగ్ కండక్ట్ చేయటం, లేదంటే పర్సనల్గా ఫ్యామిలీ తోటి విజిట్ చేయటం, సరదాగా ఫ్యామిలీ తోటి గడుపుకుంటూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవటం. సో అట్లా ఆడతా పాడతా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో అంతేకాని వాళ్ళు ఇట్లా అన్నారని చెప్పేసి వదిలేస్తే కాదు. సో దానికోసం ఇప్పుడు ఈ మార్నింగ్ మీటింగ్, ఈ మీటింగ్ కనుక జాయిన్ చేశారు, లేదా ఈ వీడియో వాళ్ళతోటి షేర్ చేసుకున్నారు, వాళ్ళు లిస్ట్ ఎట్లా రాసుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేయగలుగుతారు. సో అట్లనే లిస్ట్ రాసుకోవడంలో ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటి అని అంటే ఏజ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మన క్వాలిఫికేషన్ ఏంటి, 18 years అండ్ అబోవ్ ఏజ్ ఉండాలి. సో మనకి ఏదైతే ఏజ్ ఉందో ఆ ఏజ్కి 5 years మనకంటే తక్కువ, 5 years మనకంటే ఎక్కువ, అట్లా ఉన్న వాళ్ళని మనం లిస్ట్ రాసుకోగలిగితే వాళ్ళని ఈజీగా మనం కనెక్ట్ అవుతాం. అట్లనే ఇన్కమ్, మన ఇన్కమ్కి మ్యాచ్ అయ్యే విధంగా వాళ్ళకి ఇన్కమ్ ఉంటే అటువంటి వాళ్ళని కూడా మనం ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం. బాగా తెలిసినటువంటి వ్యక్తులు, సో అటువంటి వాళ్ళని మనం ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం. సో అట్లాగా మనం రాసుకున్నటువంటి లిస్ట్లో నుంచి ఒక హాట్ లిస్ట్ అనేది మనం సపరేట్ చేసుకోవాలి. సో మనం ఒక 200 నేమ్స్ రాసాము, అందరూ ఒకలాగా ఉండరు. అందులో నుంచి ఒక 20 నేమ్స్ సెలెక్ట్ చేసుకొని ముందు వాళ్ళకి కాల్ చేసి బిజినెస్లోకి ఇన్వైట్ చేయడం, లేకపోతే ప్రొడక్ట్ డెమోస్ చూపించడానికి టైం తీసుకోవటం. సో అట్లా హాట్ లిస్ట్ అనేది మనం సపరేట్ చేసుకోవాలి. లిస్ట్ రాసుకోవటంలో థంబ్నెయిల్ రూల్ ఏంటి అని అంటే లిస్ట్ షుడ్ బి కంప్లీట్ ఇన్ 1 week. మీరు బిజినెస్ చేయాలి అనే డెసిషన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఏదో ఆర్డర్ పెట్టామంటే బిజినెస్ స్టార్ట్ చేసినట్లు కాదు. మీరు డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ తీసుకుంటే బిజినెస్ చేయాలని డెసిషన్ తీసుకున్నాక వారం రోజుల్లో లిస్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి. డ్రీమ్స్ లిస్టు, నేమ్స్ లిస్టు. ఇది ఎవరైతే ఈ బిజినెస్ చేయాలని డెసిషన్ తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర కూడా లిస్ట్ ఉండాలి. డ్రీమ్స్ లిస్ట్ బుక్ ఒకటి ఉండాలి, నేమ్స్ లిస్ట్ బుక్ ఒకటి ఉండాలి. సో అట్లా మనం చేయాలి. మన టీంలో ఎవరైతే యాక్టివ్గా వస్తున్నారో వాళ్ళకు కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది గైడ్ చేయాలి. ఆ విధంగా మనం చేయగలిగితే మన టీం అనేది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. యాక్టివ్ మెంబర్స్ మన టీంలో ఎప్పుడూ వస్తూనే ఉంటారు. సో అటువంటి థంబ్నెయిల్ రూల్ అనేది పెట్టుకోవాలి. ఇంకా కొన్ని పారామీటర్స్ చూసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకోవాలి, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటనేది మనం చెక్ చేసుకోవాలి. మనకి సేమ్గా ఉంటే ఈజీగా మనం కనెక్ట్ అవ్వచ్చు. సేమ్ నేటివ్ ప్లేస్ ఉన్నవాళ్ళు, మనం ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి ఉంటున్నా నేను, సో మన ఏరియా వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళని ఈజీగా మనం కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళతోటి మాటలు కలపవచ్చు. అట్లనే ఆ, ఒకే ఊర్లో ఉన్నవాళ్ళు, కామన్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కామన్గా ఉన్నవాళ్ళు, ఒకే కంపెనీలో సేమ్ సెక్షన్లో జాబ్ చేస్తున్న వాళ్ళు, ఒకే ప్రొఫైల్, మన ప్రొఫైలు వాళ్ళ ప్రొఫైల్ ఒకేలాగా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసుకుంటే, సో అట్లా ఇటువంటి మనం చెక్ చేసుకొని లిస్ట్ అనేది రాసుకోగలిగితే ఈజీగా ఉంటుంది. సో ఈ టూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీని కంటిన్యూషన్ ఉంది, ఇంకా అనదర్ 2 పాయింట్స్. రేపు దాన్ని మనం పార్ట్ 2గా చేసుకుందాం. ఈరోజు డ్రీమ్స్ లిస్ట్ రాసుకోవడం, నేమ్స్ లిస్ట్ రాసుకోవడం గురించి మనం మాట్లాడున్నాం. ఇది రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని మళ్ళీ ఒకసారి చూడటానికి, ఈ రెండు కూడా ఫాలో అవటానికి ప్రయత్నం చేయండి. Thank you, all the leaders. All the best, everyone. Have a great day.